విశాఖ జిల్లా గాజువాక జింక్ కొండపైన వెలిసిన శ్రీ 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 రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయములో మహాశివరాత్రి సందర్భముగా అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఈరోజు జింక్ గేట్లో ఉన్న శివాలయం గుడి దగ్గరికి వచ్చాము. శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. అలాగే ఘాట్ రోడ్డుపై నుంచి వెళ్తున్నాం. ఆ ఘాట్ రోడ్డు ఎలా ఉంది, దారి ఎటు అనేది మీకు క్లియర్గా చూపించడం అయింది. రోడ్డు పైకి వెళ్తున్నాం. ఎలా ఉంటుందంటే ఓపెన్ కావచ్చండి. మెయిన్ అయి చెప్పురా బామా. ఏం చేస్తాం తెలుసా? జింక్ శివాలయం చాలా పురాతనమైన దేవాలయం. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 5 గంటల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి దర్శనంలో అభిషేకాల్లో పాల్గొన్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈరోజు రాత్రి 8 గంటల నుండి రుద్రాభిషేకం జరుగుతుంది. ఆ రుద్రాభిషేకం కొరకు భక్తులు అధిక సంఖ్యలో పేర్లు నమోదు చేసుకున్నారు. 8 గంటల నుంచి 1 గంట వరకు రుద్రాభిషేకం జరుగుతుంది. సరైన ప్రయాణ సౌకర్యం లేకపోయినా భక్తులు దేవుడి మీద నమ్మకం కొద్దీ మా జింక్ శివాలయం అంటే చాలామందికి చాలా నమ్మకం అన్నమాట. అందువల్ల ఇంతవరకు శ్రమ కోర్చి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటూ ఉంటారు. వారందరికీ ధన్యవాదాలు. ఇది ఇలా నడపడానికి కారణం ఇది ఇలా నడవడానికి కారణం అధిక సంఖ్యలో భక్తులు రావడం వల్ల ఇలా నడుస్తుంది. మేము చాలా సంతోషిస్తున్నాం. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మన యొక్క ఆలయము అనగా రాజరాజేశ్వరి సమేత
రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి మహోత్సవాలు చాలా 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 విశేషంగా జరుగుతున్నవి. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా పంచామృతాలతో అభిషేక కార్యక్రమాలు జరిగాయి. సాయంకాలం 8 గంటల నుంచి లింగోద్భవ కాలం అయ్యేంత వరకు కూడా, అంటే శివరాత్రి రోజు రాత్రి 12 గంటలకల్లా లింగోద్భవమూర్తిగా ఈశ్వరుడు మనకి దర్శనమిస్తాడు కనుక లింగోద్భవమూర్తి అంటారు. మహాశివరాత్రికి ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రి రోజు రాత్రి 12 గంటలకి లింగోద్భవమూర్తిగా మన దర్శనమిస్తారు స్వామివారు. అలాగే రుద్రాభిషేకం 8 గంటల నుంచి ఏకాదశ రుద్రులుగా, అంటే 11 నమ్మకాలు 11 చెమ్మకాలతో సంపూర్ణ రుద్రముగా మన యొక్క ఆలయంలో కొన్ని సంవత్సరాల నుంచి కూడా కార్యక్రమాలు జరుగుతున్నవి. అలాగే మన యొక్క ఆలయం దినదినాభివృద్ధి ఉండే కొరకు ఆలయ కమిటీ వారితో సహా జనాలు ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సాహం కావాలి ఇస్తున్నాం. అలాగే ప్రతి పౌర్ణమి కూడా మన యొక్క ఆలయంలో ఉన్న రాజరాజేశ్వరి అమ్మవారు దక్షిణముఖంగా ఉంటారు. దక్షిణముఖంగా ఉన్న అమ్మవారిని మనం దర్శించినట్లయితే సకల దోషాలు తొలగిపోతాయని శాస్త్రంలో ఉంది. కనుక ప్రతి ఒక్క పౌర్ణమికి ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు కూడా లలితా సహస్రనామ పారాయణ మరియు ఖడ్గమాల పారాయణ అష్టైశ్వర్యాలు కురిపించే మన యొక్క పారాయణ కార్యక్రమం జరుగుతున్నవి. కనుక భక్తులందరూ కూడా విష్ చేసి ఆలయాన్ని దర్శించి తరిస్తారని చెప్పి మరీ ఆశిస్తున్నాం.